నీ ప్రయాణం సజావుగా సాగాలి, కాస్తంత ప్రశాంతంగా నువ్వు మనుగడ సాగించాలంటే అంతకు ముందులాగా హాయిగా కూర్చొని తినడానికి, సుఖంగా తినడానికి లేదు. ఇప్పుడు నీకు కష్టమే భద్రత, కష్టమే ఆరోగ్యం, కష్టమే నీకు ప్రయోజనం, శ్రమయే నీకు ఆధారం నీ బ్రతుకు కన్నాడు. ముఖపు చెమటగార్చి తిండి తినాలి అన్నాడు. అది శాపంగా ఉంది మనకి వాస్తవంగా, కానీ అందులో కూడా మన ఆరోగ్య రహస్యం పెట్టాడు ఆయన. మీరు సింపుల్గా గమనించండి. కొంతమంది తల్లిదండ్రులు పిల్లల కోసం, నా చిన్నతనంలో వాళ్ళ డైలాగులు నేను విన్నాను. నా చిన్నతనంలో నేను వెట్టి చాకిరీ చేసుకుంటా ఉన్నాను, నా బిడ్డ కూర్చొని సంపాదించాలి, వాడు ఫ్యాన్ కింద కూర్చోవాలి. అప్పట్లో ఏసీలు లేవు అంతగా, కాబట్టి అందరూ ఫ్యాన్ కింద కూర్చొని జాబులు చేసేవాళ్ళు. అందుకని